ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నవ సమాజ నిర్మాణం కోసం సమాజం సరైన దిశలో వెళ్ళడానికి విద్యా వ్యవస్థ ఎంతో కీలకంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం విద్యా వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంది? నైతిక విలువలు విద్యార్థులకు అందుతున్నాయా, లేకపోతే మార్కుల వలయంలోనే విద్యార్థుల్ని బలి చేస్తున్నాయా కార్పొరేట్ విద్యాసంస్థలు? తదితర అంశాలకు సంబంధించి అసలు విద్యా వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందని మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఆర్బీ న్యూస్తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీన్మార్ టీం అధ్యక్షులు రవి పటేల్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నైతిక విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉందా లేదా అంటే దీనికి ఏం చెప్తారు? అయితే నైతిక విలువలతోటి కూడిన వ్యవస్థ కన్నా ముందు మనకు విద్యార్థులకు విద్య సరిగా అందుతుందా? ఇప్పుడు విద్య అనేది మన ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగంలో 86వ సవరణ ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 86లో ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది కంపల్సరీ. అంటే విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడికి విద్య అనేది కంపల్సరీ. ఆ హక్కు పూర్తిగా మనం వినియోగించుకుంటున్నామా అంటే మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బ్రతికున్న ప్రతి వ్యక్తి కూడా చదువు అనేది ప్రాథమిక హక్కు. ఈ హక్కు మనకు అందుతుందా? అది గవర్నమెంట్ ద్వారా. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఈరోజు మనం పిల్లలు పంపిస్తున్నాం. కార్పొరేట్కు గవర్నమెంట్కు వ్యత్యాసాన్ని ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఆ వ్యత్యాసం ఏదైతే చూసుకుంటే అయితే ఎల్కేజీ నుండి నర్సరీ నుండి స్టార్ట్ అవుతే ఈరోజు 10th ఇంటర్ డిగ్రీ వరకు కూడా అంత కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యసిస్తున్నారు. దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాం? మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైమరీ, సెకండరీ అలాగే కాలేజ్ వరకు ఎంతవరకు గవర్నమెంట్కును ప్రైవేట్కి ఎంత వ్యత్యాసం ఉన్నదని మనం చూద్దాం. ఈరోజు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా మొత్తం పాఠశాలల సంఖ్య 537 వరకు, మేబీ లిటిల్ బిట్ ఎంతో కొంత ఉండవచ్చు. దానిలో 370 గవర్నమెంట్ పాఠశాలలు, 175 వరకు ప్రైవేట్ పాఠశాలలు. వీళ్ళలో ఎక్కువ శాతం మనం కనుక చూస్తున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల నుండి కానీ ముఖ్యంగా మన టౌన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతంలో ప్రైవేట్ స్కూళ్ళకే విద్యార్థులు వెళ్తున్నారు. దీనివల్ల సగటున పేదగా మధ్యతరగతి వాళ్ళే చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా ముఖ్యంగా విద్య మీద ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు విద్య అందించాలి, మా పిల్లలు మాగలా కాకుండా గొప్పగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళ కాయ కష్టం చేసినటువంటి డబ్బులను ఈరోజు కార్పొరేట్ స్థాయి లేకుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టి వాళ్ళ సగం సంపాదన మొత్తాన్ని కూడా కార్పొరేట్ స్కూళ్ళకే వెళ్తున్నాయి. కాబట్టి ఈ దిశలో మన గవర్నమెంట్ స్కూళ్ళను కూడా కార్పొరేట్ స్థాయిలో ఎందుకు ప్రజల దాకా తీసుకుపోలేకపోతున్నాం అనే అంశం మీద ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే నిర్లక్ష్యం అంటే తల్లిదండ్రుల వైపు నుంచి అంటే ఆసక్తి లేదా ప్రభుత్వం పాఠశాలలో చేర్పించడానికి, లేకపోతే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు అంటారా? అయితే మనకు మొదటి నుండి కూడా ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేటి చాలా తక్కువగా చూడడం అనేది మన ప్రజల లోపలే ఉంది. కానీ దీనికి మనం అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మొన్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా ఈ క్లాసెస్ కూడా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు పెడుతున్నాయో అవి కూడా మేము పెడదామని పెట్టడం జరిగింది. ఎక్కువ మౌలిక సదుపాయాలు అందించి ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు ప్రజలు కూడా. అంటే మా పక్కింటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పోతే మేము గవర్నమెంట్ స్కూల్ వెళ్తే మమ్మల్ని తక్కువ చూస్తారేమన్న ఒక అపోహతోటి వాళ్ళు కూడా ఉన్నా లేకపోయినా అప్పు తీసైనా ఓ గుంట భూమి అమ్ముకోనైనా కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థను మనం మార్చాలి. ప్రతి వ్యవస్థలో ఒక మార్పు రావాలంటే ఎక్కడో ఒకడ అడుగు పడాలి. దానికి సంబంధించి ఈరోజు నేను గత 2-3 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని అంటే గవర్నమెంటు, ప్రైవేటు వీటి మధ్యలో వ్యత్యాసాలు, అక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో ఎంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటాయి, మనకు రావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ దానికి సంబంధించిన విద్యా విధానాన్ని మార్చుకోవడానికి పెద్ద మొత్తంలో ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిపోతే వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఈ పోటీ చేయవలసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ స్కూల్కి పంపిస్తారో వాళ్ళు కంపల్సరీ ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు అడగడం జరుగుతుంది, మా పాపకు మా బాబుకు సరైన విద్య అందుతుందా లేదా, ఇక్కడ మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదన్నటువంటి అంశం మీద వాళ్ళు వెళ్ళి ఆయా స్కూళ్ళకి వెళ్ళి ఉపాధ్యాయులను అడగడం, అక్కడ సదుపాయాలు లేకుంటే వాళ్ళు జమ చేసుకుని
మా చిన్నప్పట్లో సో ఇప్పుడు అంటే అనుకున్నంత స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన అనేది లేదని చెప్పవచ్చు. లేదు అంటే ఇప్పటి వరకు అంటే ఈ మధ్యలో బెటరు, అంత గతంతో పోల్చుకున్నట్టే ఇప్పుడు బెటర్. దీన్ని ఇంకా కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ వ్యవస్థను మనం తీసుకెళ్లాలన్నది మా ఆకాంక్ష. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇవి ప్రధానంగా సామాన్యుడికి అందినప్పుడు తద్వారా సామాన్యుడు కూడా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా అంటే ఒక ఉద్యమాన్ని చేపట్టినట్టు ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన దాన్ని అభివృద్ధిగా జరగాలి, పిల్లలు కూడా ఆ వైపుగా వెళ్ళాలని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళ నుంచి అంటే ఆ స్పందన తీసుకురాగలిగి ఇప్పటివరకు ఈ మధ్యలో కూడా మనం 2-3 స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో బడిబాట అనే ప్రోగ్రాంలో కూడా ఉపాధ్యాయులతో మనం పాల్గొనడం జరిగింది. ప్రత్యక్షంగా విద్యార్థుల తల్లిదండ్రులతోటి విద్యార్థులతోటి కూడా మాట్లాడి అంటే ఈ మట్టి పదార్థాల గురించి వాటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నేను గవర్నమెంట్ స్కూళ్ళలో ఈవెన్ 5th to 10th స్టాండర్డ్ వరకు కూడా మనం చేస్తున్నాం. అలాంటి క్రమం లోపల వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు కూడా అంటే ఇప్పుడు మా గ్రామానికి ఈ స్కూల్కి ఇంత దూరం ఉంది, దానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్లో అయితే వాళ్ళు వెహికల్ పెడుతున్నారు. మా పిల్లలు మేము ఉదయాన్నే మేము పనులు చేసుకొని పనికి వెళ్ళిపోతాం, లేకుంటే ఉద్యోగానికి వెళ్ళిపోతాం, కాబట్టి మాకు ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదనే ఒక అంశం ఒకటి వచ్చింది. తర్వాత ఈ విద్యా విధానంలో గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు తేడా ఉంది. అక్కడ సరే క్వాలిఫైడ్ టీచర్లు గవర్నమెంట్లోనే ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అవగాహన అనేది వెళ్ళాలి ఫస్ట్. అంటే గవర్నమెంట్ టీచర్లు బెటరా, ఇప్పుడు ఇంటర్ చదివిన వాళ్ళని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు ప్రైవేట్లో. కాబట్టి ఇక్కడ మన గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి దాన్ని మనకు వాళ్ళకి చేరే విధంగా ప్రజల దగ్గరికి మనం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చేసేటువంటి అవకాశం తీసుకుంటున్నాం, వెళ్తున్నాం కూడా. అదే క్రమం లోపల ట్రాన్స్పోర్టేషన్ అని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. చెప్పినప్పుడు నేను గవర్నమెంట్కి ఒక సూచన చేసేది ఏంటంటే ఈ మధ్యలో ఈ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా కూడా మనం చేయాలంటే ఒక వెహికల్ తీసుకొని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అయితే మన వాళ్ళు ఫీజులు కడుతున్నారు కదా, మీరు పిఓల మందం వచ్చేలాగా ఏదైనా ఫీజు పే చేయమని చెప్పి ఇంత ఫీజు అని చెప్తే ఫర్ మంత్ ఇంత, ఇయర్లీ ఇంత అనేది ఒక ఫీజు పెట్టుకొని ఇదే ట్రాన్స్పోర్టేషన్ మన గౌట్ స్కూల్ పెడితే బాగుంటుంది అనేది మేము ఒక ఆలోచన చేసినాం. అంటే ప్రధాన సమస్య అది కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రధాన సమస్య కూడా అది అందులో ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేజ్ ఇప్పుడు మిగతా పిల్లలు వచ్చి వాళ్ళ ఇంటి ముందే వ్యాన్ ఎక్కుతున్నారు, మా పిల్లలు ఇక్కడ నుండి ఊరవతలకి లేదంటే ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఒక ఊర్లో ఉన్నప్పుడు ఇంకో ఊరికి కమ్యూనికేషన్ ఉండదు. దాదాపుగా 3-4 కిలోమీటర్స్. సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి కొంపెల్లి గ్రామం ఉంది, పక్కన గుడాడిపల్లి వాళ్ళు గొర్రెలవేడి కన్నా వెళ్ళాలి, లేదంటే కొంపెల్లి కన్నా రావాలి. ఈ మధ్యలో మినిమం 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 3 to 4 కిలోమీటర్స్ సరే పిల్లలు సైకిల్ వేసుకొని పోతే భయం రోడ్డు మీద యాక్సిడెంట్ అవుద్దని, లేదంటే వాళ్ళు వెళ్ళలేరు. ఈ రోజులలో బుక్స్ కూడా ఎక్కువైపోయినాయి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే బాగుంటుంది అనేది నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడుతున్నా. రేవంత్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిని కూడా ఈరోజు మన ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి విద్యా విధానాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇది బెటర్. ఈ బెటర్లో ఇంతవరకు 1.5 year అయింది, దాదాపుగా 16-18 నెలలు అయింది మన ప్రభుత్వం ఏర్పడి, ప్రజాప్రభుత్వం ఏర్పడి 13 నుంచి 15-16 నెలలు అయిపోయింది. ఈ పాలనలో కూడా ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని మనం నియమించుకోలేకపోయినాం. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో పౌరులు బాగుండాలంటే విద్యా విధానం బాగుండాలి. ఆ విద్యా విధానం బాగుంటే విద్యాశాఖ మంత్రి ఉండాలి, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉండాలి. ఉన్నప్పుడే ఆ విద్యా విధానాలపైన ఫోకస్ చేసి వాళ్ళు విద్య పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందే విధంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే విద్యాశాఖ మంత్రిని ముందుగా నియమించండి. మన రాష్ట్రంలో విద్యకు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత, దాదాపుగా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ, ఎన్నో రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉంది మన రాష్ట్రం. కాబట్టి బడ్జెట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు పెద్దపీట వేయాలి, ఖచ్చితంగా ఎక్కువ శాతంలో బడ్జెట్ను కేటాయించాలి విద్యకు అలాగే వైద్యానికి. ఇది ప్రధానమైనటువంటి మౌలిక అంశాలు అంటారు కదా, ఇదే పెద్ద అంశం. ఈ రెండింటిపైన కనుక ఫోకస్ చేస్తే సామాన్యులు విద్యకు ఆరోగ్యానికి దగ్గరైనప్పుడు తద్వారా వాళ్ళ ఆర్థిక విధానం బాగుపడుతుంది. సో అంటే ఇంతకుముందు అంటే జయశంకర్ జిల్లాకు సంబంధించి మీరు కూడా అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి విద్యార్థులని. సో ఇప్పటి వరకు మీరు కూడా పాఠశాలని సందర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ భూపాలపల్లి విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాలల పనితీరు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఎట్లా ఉంది ఇక్కడ? ఓకే, బెటర్. ఇంకా బెటర్గా కావాల్సినటువంటి కార్పొరేట్ స్థాయి మన అంటే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలన్నది నా ఆకాంక్ష. ఇది ప్రధానమైనటువంటి ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేరిన రోజు
నేను కూడా నా పిల్లల్ని ఖచ్చితంగా నేను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాను. ఎందుకంటే చెప్పడమే కాదు, నేను చేసి చూపిస్తాను. ఇట్లానే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, అటెండర్ల దగ్గర నుండి మొదలుపెడితే కలెక్టర్ గారి వరకు ప్రతి ఒక్క, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గవర్నమెంట్, ఎందుకంటే మీరు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల చేత కట్టబడేటువంటి పన్నుల ద్వారా మీకు వస్తున్నటువంటి జీతాలు ఈరోజు మీ పిల్లల్నే మీరు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే సామాన్యమైనటువంటి ప్రజలకు విశ్వాసం ఎట్లా ఉంటుంది? వాళ్ళకి విశ్వాసం కల్పించాలంటే మీరు గవర్నమెంట్ దవాఖానలకు వెళ్ళండి, గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించాలి. తద్వారా సామాన్య ప్రజలకు కూడా మేము కూడా అగో సార్ కూడా పంపిస్తున్నాడు, మేము పంపించడంలో తప్పు లేదనేటువంటి వాళ్ళకు ఒక మానసిక ధైర్యం అనేది వస్తుంది. ఆ ధైర్యాన్ని ప్రభుత్వ అధికారుల ద్వారా, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి. మన ఎడ్యుకేషన్ గురించి ఒకరోజు మంచి సబ్జెక్ట్ ఉంది, దాని మీద కూడా మనం ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేద్దాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అనేది మారాలి. ప్రైవేటుకు తలనటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ఈ ప్రైవేట్ వాడు మూసుకుంటాడు కదా. ఈరోజు ఈ సంవత్సరంలోనే కార్పొరేట్ స్కూళ్లకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 5 కార్పొరేట్ స్కూళ్లకు అనుమతులు ఇచ్చారు. ఈ కార్పొరేట్ స్కూళ్లకు ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయి అనుమతులు లేవు. మేము ప్రాథమికంగా స్కూల్లోకి వెళ్తే ఫైర్ సేఫ్టీ ఉండదు, వాళ్ళకు కనీసం టాయిలెట్ సరిగా ఉండవు, గ్రౌండ్ ఉండదు, వాళ్ళకు ఇది వెంటిలేషన్ ఉండదు, ఈ విద్యా ఉపాధ్యాయులకు సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉండదు, డ్రైవర్స్కు వ్యాన్ డ్రైవర్స్కు లైసెన్సులు సరిగా ఉండవు. అండ్ ఫిట్నెస్లు అంటే అవి చేయకుండా ఆర్టీఐ గారికి కూడా మనం ఇవ్వడం జరిగింది, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మొన్న చాలామంది కూడా చేపించుకున్నారట. అంటే నా వరకు సాధ్యమైన ఫీజుల విషయంలో మాత్రం ఎటువంటి కనికరం లాంటివి చూపారు కదా. ఫీజుల విషయంలో నియంత్రణ అని చెప్పి మొన్ననే మనం డిఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఫీజులు ఒకటే కాదు, ఫీజుల నియంత్రణ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ పాఠశాల విద్యా విధానంలో ప్రతి ప్రైవేటు కార్పొరేటివ్ స్కూల్ కూడా ఏం చేయాలంటే వాళ్ళ స్కూల్ ముందు డిస్ప్లే చేయాలి. నర్సరీ నుండి 10th క్లాస్ వరకు మేము ఫీజు ఇంత తీసుకుంటున్నాం, ఇగో నర్సరీకి ఇంత, ఎల్కేజీకి ఇంత, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ తరగతులకు ఇంత ఫీజు అని చెప్పి స్కూల్ ముందు డిస్ప్లే చేయాలి. ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. ఇదే విషయాన్ని డిఓ గారికి మొన్న చర్చించడం జరిగింది. తప్పకుండా సార్ మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా వారు ఒక స్కూల్ కూడా విజిట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ బిట్స్ స్కూల్ అని ఉంటుంది, అక్కడ బిట్స్ స్కూల్ ఒకటి ఉంటుంది, వాళ్ళకు పర్మిషన్ ఒకటి ఉంటుంది. స్కూల్ వేరే దగ్గర ఉంటుంది, ఆయన స్కూల్ ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళకు విపరీతమైనటువంటి స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళు ఒక పోర్షను పర్మిషన్ తీసుకుంటే సెకండ్ థర్డ్ వరకు కూడా వాళ్ళు క్లాసులు చెప్తున్నారు. అంటే అనుమతులు లేకుండానే వాళ్ళు విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఒకరిపైన ఒకరిని కూర్చుండబెట్టడం, వ్యాన్లలో కూడా దాని సీటింగ్ కెపాసిటీ ఒక్కో బస్సుకు 40 మంది పిల్లలు ఉండాలి, 60 మంది వరకు వెళ్తున్నారు. రేపు ఏదైనా జరగడం జరుగుతుంది, ఏంది పరిస్థితి? అంటే బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు కూడా. డిఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, లేదంటే ఆర్టీఏ గారు కానీ, వీళ్ళందరికీ కూడా నేను రిప్రజెంటేషన్ ఇస్తున్నా. రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఖచ్చితంగా మేము దాని మీద ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద మేము తప్పకుండా చర్యలు సో అంటే పిల్లగాడు బాగుండాలని చెప్పేసి అంటే కాయ కష్టం చేసి వేలు ఫీజులు ప్రైవేట్లకు, అదేవిధంగా కార్పొరేట్ లక్షలు పిల్లలు ఉంటే ₹1,00,000 అంటే సో ఆ రకంగా మరి ఆ విద్యను అందుతుందా వాళ్ళకి సంబంధించి, లేకపోతే ఆ మార్కుల వలయంలోనే వాడేస్తున్నారు? ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఉత్తీర్ణత సాధించిన దానికి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. అంటే గవర్నమెంట్లో మనకు పుస్తకాలు ఫ్రీ, డ్రెస్సులు ఫ్రీ, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. కాకపోతే ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం అక్కడ ఉన్నాయి కాకుండా లేని కూడా చెప్పుకోవాలి. పరిసరాల పరిశుభ్రత ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. ఉపాధ్యాయులు కూడా ఎవరైతే ఏ స్కూల్లో పనిచేస్తున్నారో ఆయా స్థానికంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, హన్మకొండలో, పరకల్లో వాళ్ళ పిల్లలను మంచి స్కూల్లో పంపించారు. ప్రచారం తక్కువ అవుతుంది అన్నమాట ప్రైవేట్ స్కూల్ కంటే. ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళను మంచి కార్పొరేట్ స్థాయి స్కూల్లో, ఈయన ఇక్కడ గవర్నమెంట్ జీతం 56,000. అంటే నేను అందరు ఉపాధ్యాయులు అనట్లేదు, కొందరు ఎవరైతే ఇలా చేస్తున్నారో ఆయన అక్కడ మంచి స్కూల్లో పంపించుకుంటారు. ఇక్కడికి వచ్చి అక్కడ బస్ ఎక్కి నెమ్మది ఇక్కడికి వచ్చి చెప్పి మళ్ళీ 3-4 గంటలకే వెళ్ళిపోతారు. ఈ విధానం మారాలి. ఫస్ట్ సమయపాలన పాటించాలి ఖచ్చితంగా. అప్పుడు మీరు ఉపాధ్యాయులు బాగుంటేనే కదా తర్వాత పౌరులు బాగుండేది. కాబట్టి ఈ విధానం అంతా మారాలి. గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ప్రతి స్కూల్కు, గవర్నమెంట్ స్కూల్ కూడా కనీసం 2 బస్సులు నడిపిస్తే ఆయా నియర్ బై ఉంటుంది కాబట్టి అవసరమైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రత్యేకమైన ఒక డిజైన్ తయారు చేసి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక 40-50 సీటర్స్ తోటి ఎలక్ట్రిక్, ఇప్పుడు మనం గవర్నమెంట్ మన ఆర్టీసీకి నడుపుతున్నాం కదా, ఆర్టీసీకి నడిచే క్రమంలో స్కూల్ బస్సుల్లాగా సపరేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటుంది. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఉంటుంది, మధ్యాహ్నం అంతా ఛార్జింగ్ పెట్టుకుంటారు. కాబట్టి నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే గవర్నమెంట్ కూడా ప్రతి పాఠశాలకు కూడా మనం
ఎన్నో ప్రాజెక్టుల మీద ఎన్నో వేలకు మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపుగా 40-50 కోట్లు గంగలో పోసాం. అవి పెడితే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 2 బస్సులు ఇవ్వచ్చు, మనం ఉచితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవ్వచ్చు. నేను భూపాలపల్లి జిల్లా నుండి డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్కు 40 సీట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది అవసరమైంది. ఇంతవరకు కూడా ఎవరు లేవనెత్తి చూపలేదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పిల్లలు కూడా ఏం చేస్తారంటే స్కూల్ వ్యాన్ వస్తుంది కాబట్టి మేము ఆ ఫీల్డ్లో ఉంటారు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్ లాగానే గవర్నమెంట్ స్కూల్ అయితే ఎవరు కూడా ప్రైవేట్ పంపించారు. ఇంకా ఇక్కడ విద్యా విధానం మారుతుంది, ఉపాధ్యాయులు పెరుగుతారు. మొన్న ఒక స్కూల్ మేము విజిట్ చేస్తే మొగులపల్లి మండలం మేదరమెట్ల గ్రామంలో 25 మంది పిల్లలు ఉంటే 5 టీచర్లు ఉపాధ్యాయులు. అంటే అక్కడ మనం ఎట్లా చూడాలి? అక్కడ ఆ స్కూల్కు మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, విద్య ప్రజలకు ఎంత అవుతుంది? వాళ్ళు మేము అడిగితే సార్ మేము బడిబాట చేసినాం, తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి సార్ మేము ప్రైవేట్ స్కూల్కే పంపిస్తాం అంటున్నారు, మీరు ఒకసారి బస్సులో ఆపండి సార్ అని. అంటే బస్సులో ఆపడం మనకు రైట్ లేదు. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయవలసింది విద్యార్థుల తల్లిదండ్రుల్ని. అదే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒక్కడుగుతోటే కాదు, అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలి, ఆలోచించి ఆచరణ దిశగా వెళ్ళాలి. ఇప్పుడు ప్రైవేట్కి ప్రభుత్వానికి ఒకసారి మనం తారతమ్యం చూసినట్లయితే కనుక ప్రైవేట్ కంటే అంటే ప్రభుత్వం పాఠశాలలో చూసినట్లయితే కనుక ఆ ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది కావచ్చు విద్యార్థులపై. అంటే ఒత్తిడి కూడా అంత ఒత్తిడి కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉదయాన్నే నర్సరీ నుండి స్టార్ట్ అవుతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 3 to 7-8 years వరకే అవుద్ది. ఆ లోపల నుండే ఈయన్ని 3 సంవత్సరాలకే స్కూల్ వేస్తాడు. వారికి ఏం తెలియదు, ఆడుకోవడం పాడుకోవడం ఏది ఉండదు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే 7 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళేది, అప్పుడు వాళ్ళు నేర్పించేది. ఇప్పుడు 3 సంవత్సరాల నుండే ఏబిసిడీలు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా లేవు అసలు. మన బోన్ స్ట్రక్చర్ కూడా డెవలప్ కాదు, దానికి సంబంధించి స్ట్రక్చర్ డెవలప్ కాదు. ఇప్పుడు మాకు డాక్టర్స్ కూడా చెప్పేది అంటే 6 సంవత్సరాల వరకు కూడా బోన్ స్ట్రక్చర్ పిల్లలకు కాదు. కాని టైంలో జస్ట్ వాళ్ళకి ఏం చేయాలంటే స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అలా ఎంటర్టైన్ చేయడం కోసమే పిల్లల్ని తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పట్టించి ఇప్పుడు 5-6 సంవత్సరాల పిల్లలకే స్పెట్స్ వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళు ఇక్కడ దాకా ఇది చూస్తారా, ఇంటికి వెళ్ళాక ఫోన్ చూస్తారు, టీవీ చూస్తారు. దీనివల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి పిల్లల తల్లిదండ్రులు కూడా మనకు విద్య కన్నా ముందు పిల్లవాడి ఆరోగ్యం కూడా బాగుండాలి. కాబట్టి వాళ్ళ బోన్స్ కూడా ఈ సరిగా ఈ వెల్స్ ఉండే బోన్స్ అవి డెవలప్ కావు 6 సంవత్సరాలు దాటే వరకు కూడా. కాబట్టి వాళ్ళకు సరే స్కూల్కి పంపించినా కూడా వాళ్ళకు సంబంధించి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేదంటే ఏదైనా బ్రెయిన్కి సంబంధించినవి చూసి చేయాలి తప్ప వాళ్ళని బట్టి చేయించడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకోవాలి. సో అంటే ప్రభుత్వ పాఠశాలలో అంత ఒత్తిడి ఉండకపోవచ్చు కదా, అంటే అందులో అంత ఒత్తిడి ఉండదు, బాగుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు ఏదైతే అవగాహన వచ్చిన తర్వాతనే వస్తుంది తప్ప నువ్వు పట్టిస్తే వాడది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించిన ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఇప్పుడు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడితే తప్పట, అమ్మ నాన్న అనొద్దట, మమ్మీ డాడీ అట. మమ్మీ డాడీ అనాలి, అమ్మ నాన్న అనొద్దు, అసలు తెలుగే మాట్లాడద్దు. ఇగో ఇలాంటి పరిస్థితుల్లో మనం అంటే మన ప్రాంతీయ భాష తెలుగు అంటే మన భాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడం తప్పలేదు. కానీ పూర్తిగా మన భాషనే పక్క ఇప్పుడు ఒక పాపను మొన్న యూపీఎస్కు ప్రిపేర్ అవుతున్న క్రమం లోపల ఆమెను అడిగిన, అంకుల్ నాకు ఇది అసలు ఇది చదవరాదు తెలుగు అని అంటుంది. మనం ఎట్లా పోతున్నావు, ఏం చేస్తున్నావు? అది ఒక కాబోయే కలెక్టర్, సపోజ్ మన తెలంగాణ ఏదో ఒక జిల్లా కలెక్టర్ అవుతుంది, నీకే తెలుగు రాను, తెలుగు అమ్మాయి తెలుగు రాకుంటే ఎట్లా? అంటే మన విద్యా విధానం ఉంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ నేర్పారు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్తో పాటు ఎప్పుడో తెలుగు నేర్పిస్తున్నారు. అది అలాంటి పరిస్థితుల నుండి మారాలి. కాబట్టి ప్రజలకు నేను భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పేది ఇకనైనా మారండి. మీరు ప్రైవేట్ పార్టీ లక్షలు పోసి మీకు అల్లేదో గొప్పగా చేస్తారన్నది ఏం లేదు. మీకు చేయవలసింది ఏం చేస్తారు, పిల్లల మానసిక ఒత్తిడి పడుతుంది, మీ ఫీజులు పోతాయి, మీ డబ్బులు పోతాయి, మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కనుక గవర్నమెంట్ స్కూల్లో అలాంటి అట్మాస్ఫియర్ ఉంది. దానికి మార్చుకోవడానికి మనం ఎక్కువ మంది పిల్లలు పెడితే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి నేను అటెండర్ కానీ పెడితే కలెక్టర్ వరకు, హోంగార్డ్ కానీ పెడితే ఎస్పీ వరకు, అలాగే ఈ చిన్న వార్డు మెంబర్ కానీ పెడితే ఎమ్మెల్యే ఎంపీ స్థానం వరకు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తేనే మీరు రాజకీయంగా వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ఎంపీ వరకు పోటీ చేయండి, లేకుంటే ఊరుకోండి మీరు. ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణలో రావాలి. ఈ విద్యా వ్యవస్థ అనేది ఖచ్చితంగా మారాలి. సో ఆటోమేటిక్గా అప్పుడు మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా అట్లా. కాబట్టి డిఓ గారు అలాగే ఆర్టీఏ గారు మీరు శ్రద్ధ తీసుకొని ప్రైవేటు స్కూళ్ళ పైన వాళ్ళ ఫీజుల నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి స్కూల్లో కూడా బుక్స్ అమ్ముతున్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారు, షూలు అమ్ముతున్నారు, వాళ్ళ వెంటిలేషన్ సరిగా లేదు,
వాళ్ళకి కావాల్సినటువంటి ఫైర్ సేఫ్టీ లేదు, వాటర్ సోర్సెస్ సరిగా లేవు, తాగే నీరు సరిగా లేదు, వాళ్ళ టాయిలెట్ సరిగా లేవు. ఇన్ని సమస్యలు వాళ్ళకి వాళ్ళ గ్రౌండ్ లేదు సరైనటువంటి. ఒక 10వ తరగతి ఏదైతే పాఠశాల ఉందో పాఠశాలకు సంబంధించి 3 ఎకరాల ల్యాండ్ ఉండాలి. ఎక్కడ ఉందండి ఈ స్కూళ్ళల్లో? ఏ ఒక్కరికైనా ఉందా? ఎవరికి కూడా లేదు. కాబట్టి మీరు తక్షణమే డిఈఓ గారు ప్రతి స్కూల్ను సందర్శించి ఆయా అక్కడ తప్పులన్నీ కూడా వాళ్ళ పర్మిషన్స్ అన్నీ కూడా చూసి వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి పాఠశాల అనుమతులు రద్దు చేయాలని తీన్మార్ మల్లన్ టీంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది మొత్తానికి సమాజంలో ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అది కూడా మరి ప్రభుత్వ అధికారుల నుంచి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచే మరి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని తీన్మార్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ చెప్తా ఉన్నారు. సార్, ఎవరైతే వారి పిల్లల్ని మరి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినప్పుడే మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రభుత్వ పాఠశాలలో మరి అనివార్యం అవుతుంది. కాబట్టి మరి దాన్ని తప్పకుండా మరి దానికి సంబంధించి ఉద్యమం కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తీన్మార్ రవి పటేల్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదో ప్రెస్టేజ్ కోసం కాకుండా మరి ఇక్కడ చదువును ఒత్తిడిని కాకుండా మరి ఇక్కడ విలాసవంతమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపడుతున్నటువంటి తరుణంలో మరి ఇంకా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఇంకా మౌలిక సదుపాయాల కల్పన కూడా మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి మరి కార్యాచరణ తీసుకొని ఉద్యమాన్ని కూడా మరి చేపడతామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో కూడా ఫీజుల నియంత్రణ కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.